హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. లైక్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ అండ్ సేక్ పెట్టి అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ పోయి ఇంపర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. బీట్ మార్క్ మధ్యలో బీట్ మార్క్ వచ్చి మీడియాలో పోయి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఫోటో, మీ ఇష్టమైన ఫోటో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే పెట్టుకొని 3 డాట్లోకి ఫుల్ టెంపరేచర్ మీద బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత అది ఉంటుంది ఇలా. ఇది బుక్ అయితే మంచిగా ఉండదు, అయితే సెకండ్ ఫోటో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సైజ్ చేసి 3 డాట్లోకి ఫుల్ టెంపరేచర్ మీద చేసుకొని బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత నేనైతే అన్ని ఫొటోస్ అయితే లాంగ్ అవుతుందని, వీడియోస్ లాంగ్ అవుతుందని ఫొటోస్ అయితే అన్ని ఎండ్ వరకు అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మధ్యలో ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అది వదిలేసి మధ్యలో ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసి లాస్ట్కి వచ్చి 5-6 ఫొటోస్ ఉంటాయి, దానికైతే ఎండ్ వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత బీట్ మార్క్ అయితే కట్ చేసి సేక్ కట్ అయితే ఓపెన్ చేసుకోండి. సేక్ అయితే ఓపెన్ చేసుకొని ఇలా సెకండ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్లో పోయి 3 డాట్ కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత సేక్ ఎఫెక్ట్ కట్ చేసి బీట్ మార్క్లో రండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని చేసుకున్న తర్వాత లాస్ట్ ఉంది కదా 5-6 ఫొటోస్, ఈ ఫొటోస్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్లో పోయి 3 డాట్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అన్ని ఫొటోస్ని అయితే పేస్ట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్లో పోయి 3 డాట్ పేస్ట్ ఎఫెక్ట్, ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్లో పోయి 3 డాట్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్లో పోయి 3 డాట్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి లైక్ అయితే చేసుకోండి. ఇండైరెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకున్న తర్వాత బీట్ మార్క్ కట్ చేసి సేక్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. హైలైట్ ఉంటుంది. బీట్ మార్క్ కట్ చేసి సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, ట్యాప్ ఇచ్చి ప్లస్ అయితే ట్యాప్ ఇచ్చి కాపీ లేయర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఏకి పెట్టి కట్టి బీట్ మార్క్ లేవండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని మధ్యలో ఫొటోస్ ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని అయితే ప్లస్ ఏమి ట్యాప్ ఇచ్చి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కలర్ ఆఫ్ చేయాలి. కలర్ ఆఫ్ చేస్తేనే ఇలా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. కలర్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ప్లస్ ట్యాప్ చేసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్ మధ్యలో ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ప్లేస్ మీద ట్యాప్ ఇచ్చి ఎరో మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఇలా చేస్తే ఇలా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కలర్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ ఇచ్చి ప్లేస్ట్ స్టైల్ కలర్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా ఎంకరేజ్ అయితే వాచ్ అవర్ అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఎన్నో రోజుల తర్వాత ఈ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత అన్ని గ్యాప్ ఫోటో ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లేస్ సెకండ్ ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ప్లేస్ సెకండ్ ట్యాప్ ఇచ్చి ప్లేస్ స్టైల్ పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వచ్చేసింది. వీడియో అయితే ఎండ్ వరకు అయితే
పూర్తి అయింది ఫ్రెండ్స్. కొద్దిగా అయితే సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.